బీహార్‌కి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్‌ని తన సొంత బామ్మర్ది సుభాష్ యాదవే విమర్శలు చేస్తున్నాడు. ఆ విమర్శలు తీవ్రమైనటువంటి విమర్శలు. గతంలో మా బావ అధికారంలో ఉన్నప్పుడు డబ్బుల కోసం కిడ్నాపర్లతో సంబంధాలు పెట్టుకునేవాడని విమర్శలు చేశాడు. ఈ విమర్శలు ఇప్పుడు బీహార్‌లో తీవ్ర దుమారమైతే రేపుతున్నాయి. ఈ సంవత్సరం చివరిలో కానీ, వచ్చే సంవత్సరం మొదట్లో కానీ బీహార్ ఎన్నికలైతే ఉన్నాయి. ఈ ఎన్నికలను ఉద్దేశించి మమ్మల్ని ఆర్జేడీని ఇబ్బంది పాలు చేయడానికే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆర్జేడీ అభిమానులు అలాగే ఆర్జేడీ నాయకులైతే చెప్పడం జరిగింది. కాకపోతే అక్కడ మరో బామ్మరిది కూడా ఈ విమర్శల్ని ఖండించాడు. నా సోదరుడు చేస్తున్నటువంటివి ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలంటూ కొట్టుపారేశాడు. కాకపోతే ఇప్పుడు అక్కడ అవి తీవ్ర దుమారం అయితే రేపాయి. వచ్చే ఎన్నికలు ఈ ప్రభావం పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పటికే బీజేపీ అక్కడ ఖచ్చితంగా గెలుస్తుందంటూ మరికొంతమంది అయితే జోష్యం చెబుతున్నారు. ఇలాంటి సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్కి ఈ ఆరోపణలు రావడం మరికొంత నష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.